హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా చాయ్. ఆల్రెడీ మనకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ చాయ్ అనేది ఒక ఎమోషన్ అనే చెప్పొచ్చు. పొద్దున పూట అయినా సరే, ఈవినింగ్ టైంలో, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఏమైనా ఉంది అనుకుంటే అది చాయ్ అనే పట్టుమని అందరూ సమాధానం చెప్పేస్తారు. ఆ చాయ్ని కానీ కొంచెం స్పెషల్గా మసాలాస్ వేసుకొని తాగి చూడండి. ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచి చేస్తాయి. మసాలా చాయ్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు. దీనికోసం 3 వరకు ఇలాచి, అలాగే ఒక 4 లవంగాలు, 1 స్పూన్ వరకు సోంపు, ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు వరకు అల్లం తీసుకున్నాను. అల్లం తప్ప మిగిలినవన్నీ రోట్లో వేసేసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచేసేసి తీసుకోండి. ఈ విధంగా దంచుకొని చాయ్లో వేసుకోవడం వల్ల మన చాయ్ అనేది మరింత ఫ్లేవర్ఫుల్గా అలాగే టేస్టీగా వస్తుంది. కాస్త దంచుకున్న తర్వాత అల్లం ముక్కను కానీ యాడ్ చేసేసుకొని చక్కగా దంచేసేసి తీసుకోండి. మనం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నా సరే ఈ ఫ్లేవర్స్ మొత్తం కానీ చాయ్లోకి చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా దంచి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము టీ ఎంతమందికి అయితే పెట్టాలనుకుంటున్నామో అంత వాటర్ క్వాంటిటీని మెజర్ చేసేసి తీసుకోవాలి. నేను వచ్చేసి ఒక 3 కప్పుల వరకు టీని పెడుతున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. వాటర్ని కాస్త బాయిల్ అవ్వనివ్వండి. కాస్త బాయిల్ అయిన తర్వాత మసాలాస్ వేసుకున్నామంటే మసాలాస్ అన్నీ కానీ పర్ఫెక్ట్గా వాటర్లోకి వచ్చేస్తాయి. వాటర్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నారంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్కి చక్కగా పడతాయి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. నేను వచ్చేసి 3 రోసెస్ టీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ టీ పౌడర్ అవైలబుల్లో ఉన్నా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. టీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత కానీ వాటర్ అనేది చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. దీంట్లోకి మనం 1.5 కప్పుల వరకు ఆల్రెడీ కాచి చల్లారబెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. పాలు డైరెక్ట్గా పచ్చివే వేసుకున్నట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మరిగించుకున్న పాలను మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత కానీ ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడే పాలల్లోకి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకుందాం. మనం 3 కప్పుల వరకు టీ పెట్టుకుంటున్నాం కాబట్టి 3 స్పూన్ల పంచదార అనేది మనకు మైల్డ్గా ఉంటుందన్నమాట. మరి ఓవర్ స్వీట్ అయినా కానీ టీ తాగడం కష్టమవుతుంది కదా. ఈ టీని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకున్నట్లయితే ఈ టీ టేస్ట్ అనేది ఇంకా చక్కగా వస్తుంది. అన్ని సైడ్స్కి ఈవెన్గా మసాలాలు కానీ స్ప్రెడ్ అవుతాయి. మన చాయ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని తగ్గించేసి మీరు పాల క్వాంటిటీని పెంచుకోవచ్చు. 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని 2.5 కప్పుల వరకు పాలనైనా తీసుకోవచ్చు. ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ టీని కప్పుల్లోకి వేసేసుకుందాం. చాలామందికి ఈ టీతో పాటు బిస్కెట్స్ కానీ, రస్కులు కానీ, లేదంటే ఏమన్నా నమ్కిన్ కానీ తినే అలవాటు ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ విధంగా బిస్కెట్స్ కానీ, నమ్కిన్ కానీ పెట్టేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఈ మసాలాస్ అన్నీ కానీ చాయ్కి చక్కగా పట్టేసి మన చాయ్ అయితే మంచి మసాలా స్మెల్తో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టించి చూడండి. వాళ్ళు మంచి స్మెల్ వస్తుందని ఆ స్మెల్తోనే తాగడానికి చాలా ఇష్టం చూపిస్తారు. చాయ్ అయితే ఫ్లేవర్ అయినా అలాగే టేస్ట్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరికైనా సరే ఈ విధంగా చేసి ఇచ్చి చూడండి. టీ అంటే ఇష్టం లేని వాళ్ళు సైతం చాలా ఇష్టంతో తాగుతారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ మసాలా చాయ్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.